హాయ్ ఫ్రెండ్, చూడండి ఈరోజు నేను చాలా సూపర్గా ఎలాంటి కూర వండుతున్నానో చూస్తుండండి ఫ్రెండ్. కడాయి పొయ్యి మీద పెట్టేశాను. ఒక 5 స్పూన్లు వచ్చి నేను నూనె వేసుకున్నాను. ఒక 4 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేశాను. తగినన్ని ఒక 4 వచ్చి పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే ఈ కూరలో చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చూడండి. తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక సూపర్గా మంచిగా మగ్గించుకోవాలి. ఈ మగ్గించుకుంటేనే మన కూరలు కూడా చాలా టేస్ట్ వచ్చింది. అందుకోసం నేను మీ వంటలక్క కర్రీస్ మాత్రం తప్పకుండా మాత్రం ఈ ఛానల్ చూస్తుండండి ఫ్రెండ్. చూడండి, టమాటాలు ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. సన్నంగా కట్ చేసి మంచిగా చేత్తో నలిపేసాను. ఎందుకంటే గ్రేవీగా పుల్లగా భలే టేస్ట్ వచ్చింది. అందుకోసం చేత్తో మంచిగా నలిపేసి నేను ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు దాంట్లో మగ్గించుకుంటున్నాను. ఫ్రెండ్, చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క కర్రీ ఛానల్కి తప్పకుండా చేయండి. ఇప్పుడు నేను సాంబార్ కారం వేసుకుంటున్నాను. తగినంత సాంబార్ కారం. మళ్ళీ చూడండి ఎంత సూపర్గా వండుతున్నాను నేను. ఫ్రెండ్, చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క కర్రీ ఛానల్కి తప్పకుండా చేయండి. నేను యూట్యూబ్ వంటలక్క వైటీ అని ఒక ఛానల్ పెట్టాను. మంచిగా సూపర్గా మంచిగా వచ్చింది, బాగా డెవలప్ అయింది. కానీ నా ఛానల్కి హ్యాకర్లు హ్యాక్ చేసేసారు. నా ఛానల్ పోయింది ఫ్రెండ్. అందుకోసం మీ వంటలక్క కర్రీ ఛానల్ అని నేను పెట్టుకున్నాను. ఈ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. లైక్ మాత్రం చేస్తుండండి. కామెంట్ కూడా మీరు తప్పకుండా కామెంట్ పెడుతుండండి. నా ఛానల్కి ఎవరైనా ఉంటే, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్కి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒక నిమ్మపండు అంతా నేను చింతపండు పులుపు తీసుకున్నాను. ఆ పులుపు వేసుకుంటున్నాను. ఈ టమాటా పులుపులో కొంచెం లైట్గా చింతపండు పులుపు ఉన్నా కూడా చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత కుతకుతలాడుతూ కూడా నూనె పైకి వచ్చి తేలేదాకా నేను మంచిగా మగ్గించుకున్నాను. చూడండి, గొరక చేపలు తీసుకున్నాను. ఎండి చేపలు శుభ్రంగా ఒక అరగంట నానబెట్టి మంచిగా రుద్దేసి నీటుగా కడిగేసి నేను తీసుకొచ్చి ఒకటి అన్నీ ఆవురిస్తున్నాను. అలా చిన్నగా ఆవురించుకుంటే మాకు చిన్నగా తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటే కూర మాత్రం ఎంత ఘుమఘుమలాడిపోతుంది. ఇప్పటికే నా ఇంట్లో మాత్రం ఏంటో కొత్తిమీర పాడైపోయింది ఫ్రెండ్. కొత్తిమీర అంతా నేను వేరేగా తీసాను, కానీ నాకు నచ్చలేదు, అంతా పారేశాను నేను. చూడండి, ఎండి చేప టమాటాలు చింతపండు పులుసు వేసి సూపర్గా నేను ఎలా కూర వండుతున్నాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి ఫ్రెండ్. నా యూట్యూబ్ వంటలక్క వైటీ ఛానల్ మాత్రం హ్యాక్ అయిపోయింది, అది గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు నుంచి వచ్చేది ఏంటంటే వంటలక్క కర్రీ ఛానల్ వచ్చింది. మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. చూడండి, కుతకుతలాడుతూ కూడా కూర ఎంత సూపర్గా ఉడకబెట్టుకుంటున్నాను. ఈ కూర ఇలా చిన్నగా మంట మీద ఉడకబెడితే చాలా టేస్ట్ వచ్చింది, చాలా బాగుంటుంది. 5 నిమిషాల దాకా లో మీద పెట్టాను ఫ్రెండ్. ఎందుకంటే మన చేప ముక్క కూడా తొందరగా గబగబ ఉడికినా కూడా ఆ పచ్చి వాసన, నీసు వాసన ఉంటుంది. అందుకోసం నేను తక్కువ మంట మీద మీడియం సైజులో పెట్టాను. మీడియం మంట మీద పెట్టుకుని కూర ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా మంచి సూపర్ వంటకాలు మీకు వస్తూ ఉంటుంటాయి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి ఫ్రెండ్. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. నేను చాలా నీట్గా, చాలా సూపర్గా వండుతాను ఫ్రెండ్. నా ఛానల్ మాత్రం మీరు తప్పకుండా చూస్తుండండి. ఎందుకంటే నా ఛానల్ హ్యాక్ చేసేసారు. హ్యాకర్లు మాత్రం ఎలా హ్యాక్ చేసేసారో యూట్యూబ్ వంటలక్క ఛానల్ మీరు ఒకసారి చూడండి. నేను చేసిన ప్రతి వంట కూడా సూపర్గా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను టమాటా, చింతపండు వేసి ఎండి చేప, గొరక చేపలు వేసి వండాను. సూపర్గా కూర వండేసాను ఫ్రెండ్. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వంటలక్క కర్రీ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలక్క కర్రీ ఛానల్. ఇంకా నేను హై మీద పెట్టి ఉడకబెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దింపే టైం అయిపోయింది కదా ఫ్రెండ్. అందుకోసం మీకు చేప ముక్క చెదరకుండా సూపర్గా ఎలా ఉడికిందో ఏంటో అని మీకు చూపిస్తున్నాను. చూడండి, ముక్క కూడా ఎంత గట్టిగా, ఎంత బాగుందో. ఇలా కూర మేము ఉడికేటప్పుడు కూడా చూసుకోవాలా. చేప ముక్క చెదిరితే మాత్రం అస్సలు ఏం బాగుండదు. అందుకోసం మీకు నేను వైనంగా చూపిస్తున్నాను. చూడండి.